వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం వల్ల భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకులు నేరెళ్ల అజయ్ ఆచార్య అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఏడు లాగానే ఈ నెల 30వ తేదీన శ్రీ 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 రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి ఆలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామం ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రాచీన పురాతన ఆలయంలో జరిగే ఈ వేడుకలు గ్రామ ప్రజలందరి సహకారంతో కొనసాగుతున్నాయని తెలిపారు. సిరిసినగండ్ల గ్రామ పరిసర ప్రజలు భక్తులు ఈ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తాము కోరిన కోరికలు నెరవేర్చుకోవాలన్నారు. శ్రీ 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 రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం సిరిసినగండ్ల. ఈ గ్రామంలో అతి పురాతనమైన అతి ప్రాచీనమైన దేవాలయం ఇది. ప్రతి సంవత్సరం ధనుర్మాసం వైభవంగా జరిపించుకుంటాము. అందులో భాగంగా ఈ నెల 30వ తారీఖు మంగళవారం రోజు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనము, అలాగే 14వ తారీఖు నాడు గోదా కళ్యాణము జరిపిస్తున్నాము. అందులో భాగంగా 30వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించగలరు. అలాగే 14వ తారీఖు నాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం కూడా వైభవంగా జరపబడుతున్నది. అందుకుగాను మా కమిటీ సభ్యులు, మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. అట్టి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రలు కాగలరు. జై శ్రీమన్నారాయణ.